హాయ్ వ్యూయర్స్. సో, ఈరోజు మనం డిజిటల్ డెంటిస్ట్రీ అంటే ఏందో తెలుసుకుందాం. ఈ మధ్యన చాలా కామన్‌గా వినబడేది డెంటిస్ట్రీలో అంటే డిజిటల్ డెంటిస్ట్రీ. అసలు ఇందులో ఏం జరుగుతుంది అంటే, మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఓల్డ్ పద్ధతిలో మనం ఒక పన్ను తయారు చేయాలంటే మీకు ప్రిపరేషన్ తర్వాత ఒక అచ్చు తీసుకోవడము, ల్యాబ్‌కి పంపడం అంతా జరిగేది. ఇప్పుడు ఈ కొత్త పద్ధతిలో జస్ట్ స్కాన్ చేసేస్తాము. డిజిటల్ స్మైల్ డిజైనింగ్ సాఫ్ట్‌వేర్‌లో మీ టీత్ ఎట్లా రావాలని డిజైన్ చేస్తాము. అండ్ ఇమ్మీడియేట్‌గా ఒక 1 అవర్‌లో కూడా టీత్ ఇచ్చేసేయొచ్చు. సో, దీనివల్ల యాక్యురసీ పెరిగింది, ప్రిసిషన్ పెరిగింది అండ్ ఫాస్టర్ కూడా అవుతుంది. అట్లనే లాంజివిటీ అండ్ డ్యూరబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం స్మైల్ డిజైనింగ్ గానీ, లేదంటే అలైనర్స్ గానీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు, మీ స్మైల్ ట్రీట్మెంట్ తర్వాత ఏ రకంగా వస్తుంది అనేది మనం ట్రీట్మెంట్ కంటే ముందే చూడొచ్చు. సో దట్ మీ డిసిషన్ అనేది చాలా ఈజీ అవుతుంది దానివల్ల. ప్లస్ ఈ రికార్డ్స్ అన్నీ కూడా మనం స్టోర్ చేసుకోవడానికి చాలా ఈజీ. మేము మెయిల్ గాని చేస్తాము, వాట్సాప్ గాని చేస్తాము అండ్ దే విల్ బీ హ్యాండీ ఫర్ యువర్ లైఫ్ టైమ్. అంతేకాకుండా నెక్స్ట్ ఓల్డెన్ డేస్‌లో ఏమవుతది, ఎక్స్‌రే తీసుకోవాలంటే ఒక ఫిల్మ్ ఇచ్చేవాళ్ళు. ఆ ఫిల్మ్ కొన్ని రోజులకు పోవడం గానీ, పాడైపోవడం గానీ, చూడ్డానికి అంత డీటెయిల్స్ కనబడకపోవడం గానీ జరిగిపోయేది. అదే ఇప్పుడు డిజిటల్ ఎరాలో మనము 2డీ ఎక్స్‌రే గానీ, 3డీ ఎక్స్‌రే గానీ మేము తీసి మీకు మెయిల్‌లో పంపిస్తాము. అది మీరు ఎప్పుడైనా సరే మీ డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు మీ హిస్టరీ చూపెట్టడానికి చాలా యూజ్ అవుతుంది. సో, దీస్ ఆర్ ద మోర్ అడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ డెంటిస్ట్రీ. మీకు గనక ఇలాంటి ఇబ్బంది గానీ, ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే గనక కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్, కో ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్.